Hi everyone, welcome to my channel. Today we are going to learn about since and for. In English grammar, for and since are prepositions used to indicate time. ఇంగ్లీష్లో ఈ ఫర్ సిన్స్ అనేటివి ప్రిపోజిషన్స్, వీటిని టైంను ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫర్ ఇండికేట్స్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఫర్ అనేది డ్యూరేషన్ ఆఫ్ టైం, అంటే ఎంత టైము ఆ యాక్షన్ అనేది జరిగింది అనేది చూపించడానికి ఫర్ని యూజ్ చేస్తారు. వైల్ సిన్స్ ఇండికేట్స్ ఎ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ సిన్స్ అనేది ఏ టైంలో స్టార్ట్ అయింది అనేది చూపించడానికి సిన్స్ని యూజ్ చేస్తాము. ఫర్ అనేది ఎంతసేపు జరిగింది అనేది చూపించడానికి, అదేవిధంగా సిన్స్ అనేది ఏ టైంలో, అంటే పర్టికులర్ దాని స్పెసిఫిక్ టైం అనేది ఉంటుంది, ఆ టైంలో స్టార్ట్ అయిందని సిన్స్తో ఇండికేట్ చేస్తాం. వెన్ అన్ యాక్షన్ బిగన్ అండ్ కంటిన్యూస్ టు ద ప్రజెంట్. పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్గా కంటిన్యూ అవుతున్న వాటి గురించి, అంటే ఎంతసేపు జరిగితే ఫర్ యూజ్ చేస్తాము, ఏ టైంలో స్టార్ట్ అయింది అనేదాన్ని మనము సిన్స్తో ఇండికేట్ చేస్తాము. ఫర్ రిఫర్స్ టు హౌ లాంగ్ సంథింగ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. ఫర్ అనేది దేనికోసం చూపిస్తుంది, ఎంతసేపు, హౌ లాంగ్, ఎంతసేపు జరిగింది ఆ వర్క్ అనేది మనము ఫర్తో ఇండికేట్ చేస్తాము. వైల్ సిన్స్ రెఫర్స్ టు వెన్ ఇట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ టైంలో స్టార్ట్ అయిందో చెప్పడానికి మనము సిన్స్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్. ఇక్కడ నేను ఒక గంటగా వెయిట్ చేస్తున్నాను. ఒక గంట అంటే ఏ గంట అనేది మనం చెప్పలేం, క్లియర్గా చెప్పలేం, కాబట్టి ఇక్కడ మనము డ్యూరేషన్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫర్ని యూజ్ చేసాము. యూజెస్ ఫర్ టు ఇండికేట్ డ్యూరేషన్. While I have been waiting since 10 AM uses since to indicate a starting point in time. అయితే ఇక్కడ ఈ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 10 AM అన్నాం కదా, అంటే మనము మార్నింగ్ పొద్దున 10 o'clock నుంచి నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను అని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి, అంటే పాయింట్ ఆఫ్ టైం చెప్పాం కాబట్టి మనము దీన్ని సిన్స్తో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్. This preposition is used to describe a period of duration of time during which an action or state has been happening. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఫర్ అనేది డ్యూరేషన్, అంటే ఏ టైం, ఎంత టైం జరిగింది దానికి, అంటే 1 hour 2 hours 1 week 2 weeks 3 weeks అని చెప్పడానికి మనము ఇక్కడ ఫర్ని యూజ్ చేస్తాము. ఇట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ హౌ లాంగ్ అండ్ ఫోకసెస్ ఆన్ ద లెంత్ ఆఫ్ టైమ్ అండ్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ హ్యాస్ కంటిన్యూడ్. మరి ఈ ఫర్ అనే దానికి క్వశ్చన్ ఎలా చేస్తామంటే హౌ లాంగ్ దే హ్యావ్ బీన్ వర్కింగ్, వాళ్ళు ఎంత సమయంగా వర్క్ చేస్తున్నారు, అంటే ఎంత సమయము, ఎంత, ఏ టైం అనట్లేదు, ఎంత సమయం అనే దాని క్వశ్చన్కి ఆన్సర్ వస్తే దానికి మనము ఫర్ని యూజ్ చేసి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 3 hours. నేను 3 hours చదువుతూనే ఉన్నాను. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. వాళ్ళు 5 years ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. హంపీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 4 years. హంపీ 4 years చెస్ ఆడుతూనే ఉంది. సీత హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 6 months. సీత ఇక్కడ 6 months నుంచి వర్క్ చేస్తూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రింగింగ్ ఫర్ 2 hours. ఇది 2 hours నుంచి రింగ్ అవుతూనే ఉంది. వీ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ మూవీ ఫర్ 25 minutes. ఇక్కడ 25 minutes నుంచి చూస్తున్నామంట. మనం 25 minutes ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనో చెప్పట్లేదు కదా, 25 minutes డ్యూరేషన్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫర్ని యూజ్ చేసాము. నెక్స్ట్ సిన్స్. దిస్ ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైమ్ ఫ్రమ్ విచ్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ బిగన్ అండ్ ఇట్ కంటిన్యూయింగ్ టు ద ప్రజెంట్. It answers the question when and specifies when an event or situation started. ఇక్కడ ఈ సిన్స్ ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేయడానికి సిన్స్ని యూజ్ చేస్తాము. అయితే ఇది వెన్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. అంటే వెన్ అంటే ఎప్పుడు, ఎప్పుడు అని అంటే మండేనా, 2010 2015 లేకపోతే 2 o'clock 4 o'clock అని దానికి ఆన్సర్ ఇచ్చేది సిన్స్. ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 9 AM. నేను 9 AM నుండి చదువుతున్నాను. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2020. వాళ్ళు 2020 నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. హంపీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ చెస్ సిన్స్ 2012 నుంచి హంపీ చెస్ ఆడుతూనే ఉంది. సీత హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ జూన్ నుండి సీత ఇక్కడ వర్క్ చేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ రింగింగ్ సిన్స్ 4 o'clock నుంచి ఇది రింగ్ అవుతూ ఉంది. వీ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ మూవీ సిన్స్ 2 o'clock. మేము ఈ సినిమాని 2 o'clock నుండి చూస్తున్నాము. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఫర్లో సిన్స్లో ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇక్కడ కింద ఇచ్చాను. ఫర్ 10 minutes,
since 2011, for a long time, for an hour, for 5 months, for a week, for centuries, a period of 100 years. 100 years అంటే 1 century అంటాం కదా. For many years, for decade, period of 10 years అంటే 10 yearsకి 1 decade అవుతుంది. For 5 minutes. నెక్స్ట్ సిన్స్ వచ్చేసి since 2011, since Monday, since 9 AM, since January, since yesterday, since I was child, since high school, since last year, since childhood. ఓకే స్టూడెంట్స్, ఈ క్లాస్ ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థమైతే మీరు కూడా కొన్ని సెంటెన్స్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం క్లాస్ వినడం ద్వారా పర్ఫెక్ట్నెస్ రాదు, మనం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్నెస్ వస్తుంది. If you like this video, hit like button, share and subscribe to my channel. Thank you for watching.